కోర్టులో గడిపింది మీరే కదా. జనసేన పార్టీ క్రమశిక్షణకు మార్పేరని పార్టీ నాయకులు క్రమశిక్షణ తప్పితే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని అనంతపురం జిల్లా గుంతకల్ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మణికంఠ హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం తనపై విమర్శలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశామని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని మణికంఠ గుర్తు చేశారు. గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పార్టీలో క్రమశిక్షణ లేకుండా జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించి ఉన్నారు. రావాల్సిన వారు రావచ్చు, నియమ నిబద్ధతతో పనిచేసి. ఇంకోటి కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతతో పనిచేయాలా. ఈ దేశం కోసం మినిమం నన్ను నమ్మి 10 సంవత్సరాలు వితౌట్ అన్కండిషనల్ గా రాండి అని చెప్పారు. ఏదో పదవులు ఇస్తానని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు. సామాజిక బాధ్యతతో రాండి అని చెప్పారు. అంతేగాని కష్టపడి పని చేసుకుంటే పోతే ఆటోమేటిక్ అవన్నీ వస్తాయని కూడా చెప్పాడు. దానికి నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీని దాంతోపాటు పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి గుత్తిపట్టిన అధ్యక్షుడు పాటిల్ సురేష్ గారు నిదర్శనం. ఈరోజు మామ్రూడ్ సొసైటీ చైర్మన్ పదవి అవరోధించారు. రేపొద్దున ఇంకొకరికి వస్తుంది పదవి, రేపొద్దున ఇంకొకరికి వస్తుంది. అందరికీ 100% న్యాయం జరుగుతుంది. పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి పరువు వాటిల్లే పనులు మటుకు చేయకూడదని చెప్పి దీన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా కార్యాలయం తీవ్రంగా హెచ్చరించమని చెప్పింది. హెచ్చరిస్తున్నాం. గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మరియు జిల్లా కార్యాలయం ఆదేశాల మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్